రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్కు వెళ్లనున్నట్లు వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ప్రతి ఏడాది దసరా పండుగ రోజు సొంతూరు కొండారెడ్డిపల్లి, ఆ తర్వాత రోజు కొడంగల్కి వెళ్లడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీ సీఎం హోదాలో కూడా తొలిసారిగా కొనసాగిస్తున్నారు ఆయన. నేడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలకు, కార్యకర్తలకు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. కాగా నిన్న స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బీసీ కమ్యూనిటీ భవనం, రోడ్డు విద్యుత్ లైన్లు, చిల్డ్రన్స్ పార్కు, వ్యాయామశాల వంటి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కోటమైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లిలో ఇంటింటికి సోలార్ విద్యుత్ కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్కు వెళ్లనున్నట్లు వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ప్రతి ఏడాది దసరా పండుగ రోజు సొంతూరు కొండారెడ్డిపల్లి, ఆ తరువాత రోజు కొడంగల్కి వెళ్లడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీ సీఎం హోదాలో తొలిసారిగా కొనసాగిస్తున్నారు ఆయన. నేడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలను, కార్యకర్తలు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. కాగా నిన్న తన స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు ఆయన. గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బీసీ కమ్యూనిటీ భవనం, రోడ్డు విద్యుత్ లైన్లు, చిల్డ్రన్స్ పార్కు, వ్యాయామశాల వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోటమైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లిలో ఇంటింటికి సోలార్ విద్యుత్తు కేటాయిస్తున్న విషయం తెలిసిందే.